హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మనం శ్రీకాళహస్తిలో పూజ చేయించుకున్నాం అని చెప్పాం కదా. పూజ దర్శనం అయిపోయాక అయితే మేము మళ్ళీ రిటర్న్ రేణిగుంట వచ్చేసామండి. రేణిగుంట నుంచి గుడిమల్లం వెళ్దామని ప్లాన్తో అయితే తొందరగానే వచ్చేసాం. సో మన రేణిగుంట నుంచి గుడిమల్లం వెళ్ళడానికి అయితే ఫస్ట్ బస్సులు అయితే చూసాము. ఇక్కడ నుంచి డైలీ 3 బస్సెస్ ఉంటాయన్నమాట. మన టైమింగ్ సెట్ ఒక బస్సు అయితే రీచ్ అవ్వలేదు, మనం బస్సు అయితే దొరకలేదు మనకి. సో మేము ఇక్కడ నుంచి అయితే ఆటో మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో మొత్తం అంతా పొలాలు కొండలే ఉన్నాయండి. ఇది ఒక చిన్న పల్లెటూరు వాతావరణం టైప్లో ఉందన్నమాట. ఇక్కడ వర్షాలు సరిగ్గా లేక పంటలు అయితే లేవు, లేదా పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది దారి. సో గుడిమల్లం అయితే మన రేణిగుంట నుంచి అయితే 8 కిలోమీటర్స్, మనం తిరుపతి నుంచి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనం శ్రీకాళహస్తి నుంచి వెళ్ళాలంటే మనం వేరేగా ఆటో మాట్లాడుకొని లేదా కార్ మాట్లాడుకొని వెళ్ళాలి. అదే రేణిగుంట నుంచి వచ్చేసి అయితే ఒక 4-5 ఉన్న మామూలు షేర్ ఆటో అయితే వస్తుంది. సో మేము వెళ్ళిన టైము ట్రైన్కి రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే మేము సపరేట్గా అయితే తీసుకొని వెళ్ళామన్నమాట ఆటో. సో మనము గుడిమల్లం అయితే వచ్చేసాము. సో ఈ గుడిమల్లం అయితే శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఇది మన ప్రపంచంలోనే వెలిసిన మొట్టమొదటి శివాలయం. దీని గురించి ఎంతమందో శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ట్రై చేసినా కానీ దీని అసలు నిజం అనేది ఎవరికీ తెలియలేదండి. ఈ పరశురామ క్షేత్రం గురించి ఇక్కడ శివలింగం వెలిసిన శివలింగం కాబట్టి మన ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉంటుందన్నమాట ఈ శివలింగం. ఈ శివలింగం వచ్చేసి మానవ లింగాకారంలో ఉంటుందండి. పరశురాముడు తన తల్లిని తలను నరికినందుకు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తే ఇక్కడ గుడి వెలిసింది అనేది ఒక ప్రసిద్ధి అనమాట. ఇక్కడ మన స్థల పురాణం కూడా మనకి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది అనమాట. ఏ శతాబ్దంలో వెలిసింది ఏంటి అనేది. మనకి ఇక్కడ ఆ పరశురాముడు పాదాల దగ్గరికి పాతాళ గంగ వస్తుందండి. ఆ పాతాళ గంగ వచ్చేసి మనం శ్రీకాళహస్తిలో ఉన్న స్వర్ణముఖి నది వాటర్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. వచ్చి మన పరశురాముడి పాదాలకి అభిషేకం చేసుకొని అయితే ఆ వాటర్ మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మన పరశురాముడికి ఎదురుగుంటా ఒక నందీశ్వరుడు ఉంటాడు అన్నమాట. నందీశ్వరుడు వెనకాల తలుపులు ఉంటాయి. ఆ తలుపులలో నుంచి మొదటి కిరణాలు అయితే మన పరశురాముడి మీద పడుతూ ఉంటాయి అనేది ఇక్కడ నమ్మకం. అలా పడ్డప్పుడే ఇక్కడ పూజలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా ఎంతో అందంగా చిత్రీకరించారండి. మనకి ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అన్నపూర్ణాదేవి, అలా అన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఇదైతే ప్రసిద్ధిగాంచిన దేవాలయము. మనం ఇక్కడికైతే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. చెప్పాను కదా నేను మీకు 2 ways అట్లా వెళ్ళిపోవచ్చు. సో మనం ఇలా చూసాం కదా, ఇక్కడ గుడి స్థల పురాణం గురించి ఇలా చెక్కించారనమాట. మనం దీన్ని చదువుకొని మొత్తం అంతా అర్థం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కూడా మనకి రాసి పెట్టి ఉంటుంది గుడి స్థల పురాణం గురించి. ఇక్కడ ఉన్న శివుడు ఏకశిలి రూపంలో ఉండడం కూడా ఇక్కడ ఒక విశిష్టం అనమాట. మనం చూస్తున్నాం కదా, చెప్పాను కదా మీకు ఒక బోర్డు మీద గుడి గురించి మొత్తం ఉంటుందని. ఇది క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దానికి సంబంధించింది. ఈ గుడి గురించి మొత్తం ఈ బోర్డు మీద అయితే రాసిపెట్టి ఉందన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఇక్కడ మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. సో అభిషేకాలు, మనం తర్వాత అర్చనలు ఏం చేయించుకోవాలన్నా కొంచెం ముందుగా వచ్చి చేయించుకుంటే మంచిదన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.